అధికారంలోకి వచ్చిన తర్వాత యువత సరే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో వాలంటీర్ల మీద చర్చ వద్దు కానీ డైరెక్ట్ గా పూర్తి స్థాయిలో వాలంటీర్ల మీద చర్చ కాదు కానీ మనకి తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు ఫోన్ ఇన్ లోకి అందుబాటులోకి వచ్చారు. జూమ్ కనెక్ట్ అవ్వట్లేదు ఆయనకి. రామ్మోహన్ గారు నమస్కారం. నమస్కారం సార్. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి అలిగేషన్ ఏంటంటే రేపు పొద్దున మీ నిర్ణయాలు కేబినెట్ లో ఏం తీసుకుంటారో తెలియదు, ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారి భేటీ అయ్యింది, ప్రధానంగా పీడీఎస్ రైస్ కి సంబంధించి అక్రమాల మీద మాత్రమే చర్చ జరిగింది అనేటువంటిది ఒక మామూలు సమాచారం అందుతోంది. ఎటువంటి నిర్ణయాలు రేపు తీసుకుంటున్నారు? అలాగే శాంతి భద్రతల మీద గతంలో నెల రోజుల్లో ప్రక్షాళన చేస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రి వాగ్దానం ఏమయ్యింది? అది గాలికి వెళ్ళిపోయినట్టేనా? ఇప్పుడు దీని మీద కూడా తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఇంతేనా? ఇవి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ప్రధాన ఆరోపణ మీ మీద ఉంది. మీరేం చెప్తారు దాని క్లారిఫికేషన్? సార్ నమస్కారం సార్. మన డిబేట్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు మరి ప్రత్యేకం చెప్పేది బాగానే ఉంది కానీ గతంలో మీరు చూస్తుంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఇదే రైతు విషయంలో అనేక మార్లు మేము ప్రక్షాళన చేయమని చెప్పి చాలా సార్లు మేము స్పందించాం. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఎవరు కూడా మా గురించి మాట్లాడినప్పుడు ఎవరు కూడా పట్టించుకోవాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఆ రోజు ఏం చేశారో నేను అడుగుతున్నా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన చేస్తుంటే ఎక్కడైతే ఇలాంటి తప్పులు జరుగుతుందో అలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ప్రశ్న తీసుకొచ్చారు. ఆ రోజు దిశ చట్టం తీసుకొచ్చి దశలేని దిశ చట్టం తీసుకొచ్చి ఆ రోజు ప్రజలందరూ మద్దతు పెట్టిన రోజు మేము అందరూ చూడలేదా అని అడుగుతున్నాను. ఈ రోజు కొత్తగా ఎవరైతే ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తెలుసుకుంటూ ఉండవచ్చు కాబట్టి ఈ రోజు ఒక చక్కటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన అందించి ఈ రోజు ఎక్కడ జరిగినా సరే అన్యాయం ఎక్కడ జరిగినా సరే దాన్ని అడ్డుకట్లు వేసే విధంగా ఇటు పక్క మరి హోమ్ మినిస్టర్ గారు కానీ అటు పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ మరో పక్క నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరో పక్క నారా లోకేష్ గారు ఎక్కడా కూడా అన్యాయం జరిగే ప్రసక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ఒక ప్రశ్నను పెట్టుకున్నారు. నేను అడుగుతున్నా అంత పర్ఫెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వచ్చి ఇలాంటి వాళ్ళు అడగలేకపోతున్నారని అడుగుతున్నా. అంటే గతంలో వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని ఈరోజు ప్రశ్నిస్తారని చెప్పి ఒకే ఒక భయంతో ఈరోజు బయటకు వచ్చి ప్రశ్నించలేని దమ్ము ధైర్యం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళకి అడిగే దమ్ముందని అడుగుతున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలక పక్షంలోకి మేము ఏనాడైతే వచ్చామో ఈ రోజు వరకు కూడా ఒక సిస్టాన్ని పెట్టి ఎక్కడికక్కడ సిస్టాన్ని ఎక్కడికక్కడ పద్ధతిని పాటించాలని చెప్పి పోలీస్ వ్యవస్థలో కూడా ఎక్కడ తప్పులు జరిగితే వాటిని కూడా ఖండించే విధంగా కార్యాచరణ చేసి ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా సిస్టాన్ని కంట్రోల్లో పెట్టాలని చెప్పి ఈ రోజు భయాలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సీన్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అనేకమైన ఇన్సిడెంట్ జరిగే ఆ రోజు దశలేని దిశ చట్టం తీసుకొచ్చారు. ఆ రోజు అనేకమైన ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇదే వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ వైసీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఏమీ చేయలేకపోయారు. అనేక ఇష్యూస్ జరిగాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కత్తులు పెట్టి దాడులు చేస్తే ఆ రోజు ఏం చేశారో అని అడుగుతున్న వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఈ రోజు కొత్తగా వచ్చి రూల్స్ మాట్లాడుతున్నారు. గతంలో ఏం చేశారో అని అడుగుతున్నా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ఆ రోజు వైసీపీకి సంబంధించిన రౌడీలు దౌర్జన్యం చేసి తెలుగుదేశం పార్టీని విజయవాడ అమ్మవారు సాక్షిగా పత్తలు కొట్టినప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు. ఈరోజు కొత్తగా మాట్లాడొచ్చాయి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి. ఒకప్పుడు ఏం చేశారో అని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడైనా సరే తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సామాన్య కార్యకర్త కూడా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఎక్కడైనా తప్పులు జరిగినా పోలీసు వారు ఎవరికైనా న్యాయం చేయకపోయినా చేదా వెళ్ళి డైరెక్ట్ గా అడిగే దమ్ము ఈ రోజు కార్యకర్తలకు ఇచ్చారంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ తెలుగుదేశం పార్టీ. దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్. మీరు అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు రెడ్ బుక్ చూస్తే ఈరోజు వైసీపీ వాళ్ళకి ప్యాంటులు తడిసిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇదే వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ గతంలో చూసుకుంటే అనేకమైన తప్పులు చేశారు. ఇప్పుడు ఆ తప్పులన్నింటిలో ప్రక్షాళన చేసి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మేమందరం కూడా పోరాటాలు చేస్తున్నాం. ఈ రోజు గతంలో ఎక్కడైతే ఈ రైస్ మొత్తాన్ని తీసుకెళ్లి మాఫియా ఉండి ఆ రోజు మంత్రులు అప్పుడున్న మంత్రులు ముఖ్యమంత్రులు అంతా కూడా అన్యాయం చేసిన పరిస్థితి గతంలో మేము చూస్తాం. ఈ రోజు అందుకనే ఎక్కడా కూడా ఇలాంటి తప్పులు జరగకూడదని చెప్పి ఎక్కడికక్కడ సిస్టాన్ని పెట్టి ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు ఎక్కి అవసరమైతే ఇమ్మీడియట్ గా దాన్ని కంట్రోల్ చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నారంటే మీరు ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా